తెలంగాణకు ముఖ్యమంత్రివా ఓల్డ్ సిటీకి మాత్రమే ముఖ్యమంత్రివా అంటూ రేవంత్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధన్పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలు నడిపిస్తున్నారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ ఘటన, శాంతి భద్రతల సమస్య, ప్రజా తిరుగుబాటు, బీజేపీ ఎదుగుదల ఇవన్నీ ఓర్చుకోలేక కిషన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వారు బీజేపీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఇప్పటి వరకు 14 నెలలైనా కానీ ఏది అమలు పరచక ప్రజలు ఎప్పుడైతే అడుగుతా ఉన్నారో మొన్నటికి మొన్న ఈ ఇందిరమ్మ ఇండ్లని, రేషన్ కార్డులు ముందు సంక్రాంతి అని చెప్పి ఆ తర్వాత 26 జనవరి తెల్లారి నుంచి మొదలు పెడతామని చెప్పి ఇవ్వక తెల్లారే ఈ కులాలదొకటి మొదలుపెట్టిండు. కులగణన మేము ఒకరమే చేసినాము. అదెంత తప్పుల తడకనో మనందరికీ తెలిసిన విషయమే. ఎస్ఎల్బీసీ ఘటన ఎంత దౌర్భాగ్యం అంటే 10 రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్ళే సమయం రేవంత్ రెడ్డి దొరికింది. ఈ 14 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి పోయే సమయం మాత్రం దొరికింది, కానీ ఇక్కడికి పోవడానికి సమయం లేదు ఆయనకు. ఎస్ఎల్బీసీ ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్, ఉస్కా మాఫియా ఇవన్నీ పెట్టరేగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రజల తిరుగుబాటు, ఓటు రూపకంగా ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ జరిగినా కానీ కాంగ్రెస్కు బుద్ధి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఇప్పటి వరకు 14. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై